ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 2 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. వ్యాఖ్యానాంశం: విమోచింపబడిన వారి నోట ఈ పాట. మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: విమోచింపబడిన వారి నోట ఈ పాట. మొదటి భాగం. వ్యాఖ్యానం: నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే రాసి ఇశ్రాయేలీయుల ప్రజలందరి చేత పాడించిన పాట ఇది. ఈ పాటలో మొదటి 6 వచనాల్లో 5 గానాలను చూద్దాం. అందులో మొదటిది రక్షణ గానం, రెండవది విజయగానం, మూడవది స్తుతిగానం, నాలుగవది సాక్ష్యగానం, 5వది సమాజగానం. ఈరోజు మొదటిగా రక్షణ గానం గురించి ధ్యానం చేద్దాం. రక్షణ గానం. ఇశ్రాయేలీయులకు కలిగిన గొప్ప రక్షణ తమ స్వంత ప్రయత్నం ద్వారా కలిగింది కాదు. రక్షణ యెహోవాదే. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. నిస్సహాయులై నాశనమునకు జోగుతున్న ఇశ్రాయేలీయులను యెహోవాయే తన బాహుబలం చేత ఐగుప్తు సైన్యం బారి నుండి రక్షించాడు. వీరి బలమైన శత్రువు ఫరోను, అతని సైన్యాన్ని దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. మనం కూడా ఇశ్రాయేలీయుల్లా సాతాను వాడి అనుచరుల బందీలమై మరణదాస్యానికి లోనై ఉండగా దేవుడు క్రీస్తునందు సాతానును వాని సమూహమును సిలువలో నాశనం చేసి మనకు విమోచన గ్రహించాడు. కృపచేత మనం రక్షింపబడి ఉన్నాం. మన క్రియల వలన ఎంత మాత్రమూ కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రక్షింపబడిన విశ్వాసి నోట దేవుడు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును ఉంచాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 3వ వచనం, 116వ కీర్తన 12-13 వచనాలు చూడండి. శుభములతో వందనాలు.